మెగా డిఎస్సిపై చర్చించాల్సిన విషయాలు వాస్తవాలు తెలుసు కాబట్టి వైసీపీ ఉభయ సభల్లోనూ తోక ముడిచిందని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. శాసన మండలిలో చర్చ జరగనీయకుండా అడ్డుకున్నారని, అసలు శాసనసభకు రాకుండానే పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. మాట్లాడేందుకు సరుకు లేక, సత్తా లేక తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బురద జల్లే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. వైసీపీ నేతల అభద్రతా భావం, పిరికితనం, చేతకానితనానికి ఇది నిదర్శనమని ఉమా వ్యాఖ్యానించారు. సభకు వెళ్లకుండా సభలో చర్చించాల్సిన విషయాల్ని, మాట్లాడాల్సిన విషయాల్ని మీ దగ్గర సరుకు లేదు, మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, మీ దగ్గర వాస్తవాలు లేవు. కాబట్టే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బురద జల్లే కార్యక్రమం 4 రోజులు శాసనసభ జరిగితే సభకు రాకుండా పారిపోయారంటే ఇదంతా అభద్రతా భావంలో ఉన్నారు, ఎంత పిరికితనంతో ఉన్నారు, ఎంత చాతకంతనంతో ఉన్నారు. శాసన మండలిలో చర్చ జరగని వల్ల శాసనసభలో చర్చకు రాకుండా పారిపోయారు. ఇవాళ శాసన మండలిలో చాలా క్లియర్గా మొదటి రోజు సబ్జెక్ట్ ఏంటి, సెకండ్ రోజు సబ్జెక్ట్ ఏంటి, మూడో రోజు సబ్జెక్ట్ ఏంటి చాలా క్లియర్గా ఇచ్చారు. ఇచ్చినప్పుడు కావాలని అక్కడ గొడవ చేసుకొని బయటకు వెళ్ళారు.